చిన్న అప్డేట్ ఉంది. సో అప్డేట్ త్వరలోనే రిలీజ్ చేస్తా. సో చాలా కష్టపడ్డాం దానికి. సో నీలపూర్ ఓనర్ అంకుల్ చూడండి, మీ కేట్లో నుంచి పట్టుకొని పోతున్నాడు. చక్కెర అంతా స్కామ్ చేస్తుంటాడు. చూడండి అంకుల్, మీరు తప్పకుండా రెస్పాండ్ కావాలి. 30 రూపాయలకు వస్తాయి బయట, 30 రూపాయలకు వస్తాయి బయట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీలోఫర్ తీసుకోతుండు. అది 500 పెట్రోల్ కొట్టించుకొని హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్స్ అన్వీల్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ అన్వీల్స్ యూట్యూబ్ ఛానల్. బేసికలీ అలా వీని కారు వాళ్ళన్న తీసుకోతున్నాను అబద్ధం చెప్పి మమ్మల్ని అందరినీ నీలోఫర్ తీసుకోతుండు. అది 500 పెట్రోల్ కొట్టించుకొని 500 వేస్ట్ ఇవ్వాలి. హాయ్ గైస్, వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది. సో ప్రజెంట్ ఇవాళ నీలోఫర్కి వెళ్తున్నాం. సో శశి హాయ్ బద్దకిస్తుడు, తినడానికి కూడా కింది కోడు తెచ్చియాలానికి. ఇక బ్రో వంశీ బ్రో. సో నీలోఫర్ పోతున్నాం, అక్కడ పోయిన తర్వాత కలుసుకుందాం. ఇంకేమైనా మాట్లాడతావా? యాక్చువల్లీ మేము నీలోఫర్ పోవడానికి పెద్ద రీజన్ ఏంటంటే మా శశికి గేట్ రిజల్ట్ వచ్చింది, దావత్ ఇస్తున్నాడు. గేట్ ఫెయిల్. నీ జీవితానికి దేనికి పనికి రావడం అయిపోయింది, నీ పని అయిపోయింది. సో అదే గైస్, మనం నీలోఫర్ పోయినాక కలుసుకుందాం. బాయ్. ఇప్పుడే మనం నీలోఫర్కి రావడం జరిగింది. సో వాలెట్ పార్కింగ్ కూడా ఉంది. సో లిఫ్ట్లో మనం మీదికి వచ్చి రాగడా ఫస్ట్ ఫ్లోరేగా. సో ఒకసారి చూడండి మీద. ఓ హాయ్. సో మీదికి వెళ్తున్నాం. సో క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. సో పైన కూడా మనం కూర్చున్న తర్వాత ఆర్డర్ సంథింగ్. సో మనది ఇక్కడ కూర్చున్నాం అన్నట్టు. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. రేట్లు ఎట్లున్నాయి బ్రో? ఆస్తులు అడుగుతుందా? అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నీలోఫర్కి నేను ఫస్ట్ టైం వచ్చిన. సో అంబియన్స్ అయితే మంచిగా ఉంది. ఇది యాక్చువల్లీ హిమాయత్ నగర్ నీలోఫర్. సో మీరు కావాలనుకుంటే కింద తాగొచ్చు, మీద కూడా తాగొచ్చు. కింద ఒక రేట్ ఉంటుంది, మీద ఒక రేట్ ఉంటుంది అన్నట్టు. సో శశి ప్రీతం, ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నీలోఫర్? నేను అడిగేది అంబియన్స్ రా. ఎట్లేదు బ్రో అంబియన్స్? ఎట్లేదు? సో అది మనం ఆర్డర్ చేసుకుంటాం. ఆర్డర్ చేసుకున్న తర్వాత వీళ్ళు చెప్తాం ఒకసారి టేస్ట్. హిమాయత్ నగర్ నీలోఫర్ ఎట్లా. మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో అది తొందరలో రివీల్ చేస్తా. సో అందరు వెయిట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి తెలియదు. సో తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. Pranav_Nani_14 అని ఉంటుంది. సో యూట్యూబ్లో కూడా త్వరలో రిలీజ్ చేస్తా. సో వెయిట్ చేయండి. సో రిలీజ్ అంటే చిన్న అప్డేట్ ఇస్తా. సో ఆ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. 2 నీలోఫర్ స్పెషల్ టీ, 1 కాఫీ, 2 మస్కా బన్. 2 స్పెషల్ టీ, 1 కాఫీ, 1 మస్కా బన్, 2 మస్కా బన్. కుక్కీస్ కావాలా? కుక్కలు తింటారు బ్రో కుక్కీస్. అంటే నువ్వు కుక్క కాదు బ్రో. శశి కుక్కీస్ ఎవరు తింటారా? సో శశి, హౌ ఈజ్ యువర్ గేట్ రిజల్ట్ అండ్ గేట్ ప్రిపరేషన్ ఎట్లా జరిగింది? చేయి ఇబ్బంది పెడుతున్నా చాలా.
సో గైస్ ఇంతకుముందు కార్లో చెప్పినా కదా. సో అది మళ్ళీసారి చెప్పాలా ఇక్కడ పక్కన ఉండి ఇంటర్వ్యూ. సో దిస్ ఈజ్ ఇంటర్వ్యూ విత్ శశి ప్రీతం, గంటెల శశి ప్రీతం. సో ఇప్పుడు ఏంటంటే సో మనోడు గేట్ గట్టి కొడదామని ఫిక్స్ అయిపోయాడు. ఒక 3 నెలల ఎన్ని నెలల క్రితం 6 months కదా. 6 months ముందు గట్టిగా ప్రిపేర్ అంటే ఫిక్స్ అయ్యాడు గేట్ ఎట్లయినా కొట్టాలి అని. ఓకే, 1 నెల గడిచిపోయింది ఆడుతూ పాడుతూ. నెక్స్ట్ మంత్ ఇగో మనోడు గేట్ ప్రిపరేషన్ ఎట్లుంటుందో నేను చెప్తా. రాత్రి 2ంటికి వండుకుంటాడు, పొద్దున ఎట్లయినా జల్దీ లేవాలి, 5ంటికి లేవాలా అలారం పెడతాడు. పెట్టినాడు లేవాలి కదా, లేవాడు. అలారం సప్పుడుకి వాని ఇంటికి కాదు, వాని గోరు కూడా కదలేదు. అలారం సప్పుడుకి ఎవరు లేస్తారు? అయ్యో బ్రో లేచి అలారం బంద్ చేసి మళ్ళా వీడు లేవని లేవాడు, బ్రోనే లేచి కూర్చుంటాడు. కెమెరాగా పడుతున్నాను ఇక్కడ. అలారంకి వీడు కాదు, పక్కన పెట్టి ఉన్న వంశీ బ్రో లేచి కూర్చుంటాడు. ఆయన దగ్గర వేస్ట్. అలారం బంద్ చేసి మళ్ళీ వండుకుంటాడు. మళ్ళీ లేచే వరకు ఒక 10-11 అవుతుంది. ఫ్రెష్ చేసేసరికి 12 అవుతుంది. సో గంట 12 హాఫ్ డే అయిపోయిందా? హాఫ్ డే అయిపోయిన తర్వాత తినడానికి ఒక అరగంట ఆలోచిస్తాడు. కిందికి పోవాలా, కిందికి పోయిన మీదికి తెప్పియాలా అని. తినేసరికి ఒక 1 అవుతుంది. 1 అయిన తర్వాత ఒక 5 నిమిషాలు రీల్స్ చూసి స్టార్ట్ చేసి చదవడం అనుకుంటాడు. మెల్లగా రీల్స్ చూస్తాడు. ఆ 5 నిమిషాలు రీల్స్ కలిసి 50 నిమిషాలు అవుతుంది. 2 అవుతుంది. 2 అయినాక మంచి నిద్ర వస్తుంది. మెల్లగా బెడ్ మిగిలి కూర్చున్నాడు, జారుతాడు, చెత్తారు కప్పుతాడు, పంటాడు. గతం పండేసరికి లేచేసరికి 7 అవుతుంది. 7 అయిన తర్వాత డిన్నర్ ఏం చేయాలని ఒక గంట ఆలోచిస్తాడు. 8 అవుతుంది. తినేసరికి 10 అవుతుంది. సర్లే ఏమైంది, ఒక గేమ్ ఆడదామని గేమ్ ఆడుతుంది. 11 అవుతుంది. రేపు పొద్దున జల్దీ లేవని ఆలోచించే వరకు మళ్ళీ 2 అవుతుంది. అది మనోడి షెడ్యూల్. సో గైస్ మనది వచ్చేసింది ఆర్డర్. హాయ్ బోలో బాయ్. సో ఇది నీలోఫర్ స్పెషల్ టీ. పోయి సంపు తీసుకో ఇయ్యా, అలా మిగిలింది బ్రో, తీసుకుపోయాడు. నిన్న పెట్టిన అది పెట్టిండు చూసినట్టు. ఎంత ఉంది బ్రో? ఇంకా ఉందా? ఇది మళ్ళీ గిజ్జుడు, ఇది వేరేలాగా వస్తుంది కావచ్చు. నీలోఫర్ కేఫ్లో స్పెషల్ టీ. జనరల్లీ ఏమంటారు, ఆనెస్ట్ చెప్పాలంటే నార్మల్ ఉంది టీ అయితే. శశి రివ్యూ అడుగుదామా? చెప్పురా, నీ రివ్యూ చెప్పురా. ఏం లేదు, బాగానే నార్మల్. ఓకే, నార్మల్. ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? 30 రూపాయలకి వస్తాయి బయట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీదేంటి డొల్లా వేస్ట్. సో ఓకే నార్మల్ ఉందని నేను అంటా, ఎందుకంటే నార్మల్ ఉంది కాబట్టి. కాఫీ ఎట్లుంది? యావరేజ్, పర్లేదు. ఎందుకు మరి అంత హైప్ దీనికి? ఓకే, బాగానే ఉంది కానీ ఓవర్ హైప్. ఎగ్జాక్ట్లీ, మరీ బాగాలేదని చెప్పలేం, బాగుంది.
బట్ ఎక్స్పెక్టేషన్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాం మేము. బ్రో నువ్వు రోజు పొద్దున పాదాలు వేసుకోవాలి. పొద్దున పాలలో వేసుకోవాలి. ఈ వడకపై పొద్దున పాలలో వేసుకోవాలి. మా ఇంట్లో చక్కెర లేదు. చక్కెర దొరకదు, అరటికి చక్కెర పట్టుకుపోతున్నాం. సో నీలపూర్ ఓనర్ అంకుల్ చూడండి, మీ కేఫ్లో నుంచి పట్టుకుని పోతున్నాడు. చక్కెర అంతా స్కామ్ చేస్తున్నాడు. చూడండి అంకుల్, మీరు తప్పకుండా రెస్పాండ్ కావాలి. ఈయన పేరు చేసి ఆధార్ కార్డు మీకు పంపిస్తా, కేసు పెట్టారు. కేసు ఏడికి పోతున్నామో తెలుసా? చెప్పురా. సర్ప్రైజ్. సో మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ అందరికీ శశి చాలా మంచిది కాబట్టి, చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాబట్టి, మీలో ఒక ముగ్గురికి 2,000 గివ్ అవే ఇస్తారంట. సో శశి ప్రీతం అన్న జై అని కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు 2,000 గివ్ అవే ఇస్తాడు. ఏమంటావు? కామెంట్ చేయమని చెప్పు. ఏంటది? బూతులు అంటే రాయకండి కామెంట్స్లో. సో గైస్, మనం బావర్చికి రావడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య థియేటర్ పక్కన ఉండే బావర్చికి వచ్చినాం. సో క్రౌడ్ అయితే అమ్మో ఏంటంటే ఆయన ఎక్కడ పోయినా ఫుల్ మంది ఉన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చికి ఇప్పుడు రాలేదు, అయితే బాగుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావర్చి బిర్యానీ ఫస్ట్ బైట్. బాగుంది. ఎట్లుంది బ్రో? ఇక్కడ వేసుండు బాగుంది. నీలోఫర్కి వెళ్ళినాం, బావర్చిలో బిర్యానీ తిన్నాం. సో వంశీ బ్రో ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో బాయ్ చెప్దాం. బాయ్ బ్రో. బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్. మళ్ళా సార్ రేపు బాయ్ గాయ్స్, సీ యూ సూన్. సో వెళ్ళిపోతుండే బ్రో. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. చిన్న పని ఉంది మధ్యలో, చూసుకొని విల్ గో. ది ఎండ్ ఆఫ్ ది డే అంతా ప్లానింగ్ అంతా అయిపోయింది. వీఆర్ బ్యాక్ గోయింగ్. సో మాకెందుకో నీలోఫర్ ఫెయిల్ అని అనిపిస్తుంది, ఎందుకంటే ఓవర్ హై ఇప్పుడు అది. మేబీ అందరు కాఫీ కోసం వెళ్తారేమో. కాఫీ బాగుంది అన్నారు బ్రో. సో మాకైతే టీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలే. అంటే మంచిగా లేదని కాదు, మంచిగానే ఉంది, కానీ హైప్ ఇచ్చినంత అయితే ఏం లేదు. సో నార్మల్గానే ఉంది. సో కాఫీ బాగుందంట. సో కాఫీ కోసం వెళ్ళొచ్చు వెళ్తే. సో అది మా రివ్యూ. అయితే టీ ఎందుకో ఎక్కలే గట్టిగా, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాం మేము. సో అందుకని ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాలేదు. అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్ళండి. అంబియన్స్ అంత క్రౌడ్ మాత్రం ఘోరంగా ఉండదు. సో మంచిగా ఎంజాయ్ చేయండి, వెళ్ళండి, ట్రై చేయాలి, అన్నీ ట్రై చేయండి. సో అది ఇక్కడితోనే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో చిన్న అప్డేట్ ఉంది. సో అప్డేట్ త్వరలోనే రిలీజ్ చేస్తా. సో చాలా కష్టపడ్డాం దానికి. సో నా ఫ్రెండ్స్ అందరు చాలా హెల్ప్ చేసారు. సో మేమందరం చాలా కష్టపడ్డాం. సో అప్డేట్ త్వరలో ఇస్తా, దానికోసం వెయిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.